ఓకే. హాయ్ టాలీవుడ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ సోనా. ఈరోజు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పేట మూవీ రిలీజ్కి వచ్చామండి. ఇక్కడంతా చాలా హడావిడిగా ఉండి ఫ్యాన్స్ అంతా ఇప్పటికే చాలా హడావిడి చేస్తారు. కాసేపట్లో ఫ్యాన్స్ బయటికి రాబోతున్నారు. ఈ మూవీ ఎలా ఉందనేది మనం తెలుసుకుందాము. కార్తిక్ సుబ్బరాజు గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు అండ్ అనిరుద్ సంగీతం అందించారు. సిమ్రాన్ అండ్ త్రిష, సిమ్రాన్ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి కనిపించబోతున్నారు మెయిన్ పాత్రలో. అండ్ సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా ఉన్నారు. సో మన సూపర్ స్టార్ రజనీకాంత్ పేట మూవీలో రచ్చరచ్చ చేశారా లేదనేది మన వ్యూవర్స్ మాటల్లోనే విందాము. ఆల్రెడీ వచ్చేస్తున్నారు, రండి తెలుసుకుందాం వ్యూస్ ఏంటో. నాట్ బ్యాడ్. సూపర్ సూపర్ చాలా బాగుంది. పర్లేదు మేడం, సూపర్ ఎక్సలెంట్ అండి. సూపర్ సూపర్ మూవీ, అదిరిపోయింది. చాలా బాగా యాక్ట్ చేశాడు. సూపర్. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం సూపర్ ఉంది. జైతలేవా సినిమా రజనీకాంత్ గారు చాలా యూత్ఫుల్ గా యాక్టివ్గా యాక్ట్ చేశారు. సినిమా సూపర్ ఉందండి. త్రిష ఇంకా చూపించలేదండి. ఫస్ట్ హాఫ్ అయింది. ఫస్ట్ హాఫ్ సిమ్రాన్ అనుకుంటా. సినిమా సూపర్ సూపర్ ఉన్నాయండి. రజనీకాంత్ మాస్ మసాలా యాక్షన్ సూపర్. పిక్చర్ అనవసరంగా రకరకాలు అని కలిపేశాడు, లేకపోతే పిక్చర్ బాగుండేది. ఒక స్ట్రైట్ లైన్లో లేదు, అటు ఇటు ఇటు పరిగెత్తాడు. జంపింగ్ బాగా చేశాడు. అలా అది కరెక్ట్ కాదు. ప్రజలంత పిచ్చోడు కాదు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, కొంచెం ఆలోచించి తీయాలి. ఏదో డబ్బులు ఉన్నాయని తీసేసాడు, అంతే, ఉపయోగం లేదు. కెనాట్ ఈ సూపర్ హిట్ అవుతుంది అంతే. ఆల్ ది బెస్ట్. హైలైట్ ఉంది. 4 ఫైట్లు 3 పాటలు సినిమా హైలైట్ ఉంది. బాగా యాక్టింగ్ చేసాడు. బాగుంది, చాలా బాగుంది. చాలా సూపర్ ఉంది, చాలా బాగుంది. అంటే రజనీకాంత్ గారు ఏ మూవీలో అన్నా ఒక మ్యానరిజం ఉంటుంది. ఆయన స్టైల్ కి అందరూ ఫ్యాన్స్ అనుకోండి, ఏదో ఒక డైలాగ్ చెప్తా ఉంటారు. మొన్న వచ్చే ముందు సినిమాలో మంచిది అట్లా అంటూ ఉన్నారు. ఈ సినిమాలో ఏమన్నా ఒక స్పెషల్ డైలాగ్ ఏమన్నా ఉందా? మొత్తం అన్ని సినిమాలు కలిపి ఈ సినిమాలో ఉంటుంది. మొత్తం అన్ని సినిమాలు సూపర్, చాలా బాగుంది. అంటే మొత్తం అన్ని సినిమాలు మిక్స్ చేసినట్టుంది. అవునండి. అంటే మీ రేటింగ్ ఎంత? స్టోరీలో కాదు, స్టైల్లో అన్ని సినిమాలు మిక్స్ చేసినట్టు బాగా తీశారు. గెట్ రజనీఫైడ్ అంతే. ఎంట్రన్స్ అయితే సూపర్ ఉంటుంది, అదిరిపోయింది చెప్పాలంటే. డైరెక్షన్ ఎలా ఉంది? రజనీకాంత్ ఫ్యాన్ కాబట్టి చాలా బాగా తీశాడు. రజనీకాంత్ ఇంకా సూపర్ చూపించాడు అంతే చెప్పొచ్చు. సో అందుకే కాకినాడ వచ్చేస్తారా? నేను విజయవాడ వచ్చాను నిన్న ఎన్టీఆర్ సినిమా చూడడానికి. మళ్ళీ ఇక్కడ సినిమా చూడడానికి వచ్చాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది అనిపించింది. అది రజనీకాంత్ గారి మూవీలో ఎప్పుడు సాంగ్స్ సూపర్ హిట్ అండి. సో ఈ మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? పైగా అనిరుద్ సంగీతం అందించారు. సో మూవీ అనిరుద్ధ్ సంగీతం అందించారండి, చాలా బాగున్నాయండి. సాంగులు కూడా మనం రోబోతో పోల్చుకుంటే సాంగులు సూపర్ అండి. ఫైట్లు అయితే ఎక్స్ట్రాడినరీ అండి, సూపర్గా అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత సిమ్రాన్ గారు కనిపించారు అండ్ త్రిష ఉన్నారు మూవీలో. సో ఇద్దరు హీరోయిన్స్ ఎలా అనిపించింది? త్రిషతో శుభ్రంగా పెట్ట సినిమాకి కళ వచ్చిందండి. సూపర్గా ఉందండి, చాలా బాగా అనిపించింది. సినిమా అయితే ఫుల్గా ఈ సంక్రాంతి బరిలో, నాకు తెలిసి సంక్రాంతి బరిలో నిలిచే సినిమా పెట్ట అవుతుందండి, అందులో నో డౌట్ అనమాట అండి. అయితే మూవీ పేట సో మాసిగా ఉందా? సో మాస్ మూవీ అనుకోవచ్చా మనం? మాస్ మూవీ అండి, ఫుల్ ప్రెజర్ మాస్ మూవీ అండి. మన భాష చూస్తున్నాం, నరసింహ చూస్తున్నాం, అటువంటి కోవలోకి చెందుతుందండి పేట. రజనీకాంత్ ఓకే అండి. రజనీకాంత్ గారు కొత్త లుక్ లో కనబడుతున్నారు, ఎలా అనిపించింది మూవీ? నాకైతే సినిమా చాలా బాగుంది, నచ్చినట్టు ఉంది సినిమా అయితేనే. రజనీకాంత్ గారు మరి భాష సినిమా రిపీట్ అయినట్టు ఉంది సినిమా. చాలా బాగా ఉన్నాడు, ఆయన గ్లామర్ కూడా సూపర్గా లాగారు. ఇట్టి సూపర్ ఇట్టి అయితే మరి సినిమా 100 గ్యారంటీ. సినిమా అయితే మరి బాగా భాష సినిమా లాగా ఆస్పెక్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? మూవీ చాలా బాగుందండి. రజనీకాంత్ గారు బాగా యాక్ట్ చేశారు. విలన్ విజయ్ సేతుపతి గారు ఎలా చేస్తారు? ప్రజెంట్ ఫస్ట్ హాఫ్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక టాప్లో ఉంది. సెకండ్ హాఫ్ నుంచి సినిమా బాగా నడుస్తుందని ఎక్స్పెక్టేషన్ బాగా ఉన్నాయి. పాటలు ఫైట్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఫైట్లు బాగా చేశారండి, సాంగ్స్ కూడా కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి. సినిమా మాత్రం మంచి సంక్రాంతి మొత్తం టాప్గా ఆడేటట్టు ఉంది, చాలా బాగా. బాలీవుడ్ యాక్టర్ అయినా ఇది యాక్టింగ్ బాగుంది. ప్రజెంట్ ఫస్ట్ హాఫ్ అయింది కాబట్టి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. నాకు తెలిసి సంక్రాంతి బాగా నడుస్తుంది, మినిమం 50 days ఆడే అవకాశం ఉంది. ఓవరాల్ గా మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ అంటే 4 అవ్వచ్చు.